ఓకే లైవా లైవ్ ఎలా అనిపించింది? మనశంకర్ వరప్రసాద్ సినిమా ఎక్స్ట్రాడినరీ. మెగాస్టార్ చిరంజీవి గారిని నేను పర్సనల్గా ఎలా అయితే చూడాలనుకుంటున్నానో అలా నేను సాటిస్ఫై. నేను ముందు నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నాను ఈ సినిమా మీద. నేను బేసిక్లీ రామ్ చరణ్ ఫ్యాన్ని. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. నేను ఈ సినిమా పర్టికులర్ ఈ సినిమా గురించి నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నా. బికాస్ మేమేదో మెగా ఫ్యాన్ అని చెప్పేసి వేరే హీరోని హేట్ చేయం. భగవంతుని కేసరి సినిమా థియేటర్లో చూసిన తర్వాత అరే అనిల్ రావిపూడి మెగాస్టార్తో సినిమా తీస్తే బాగుంటుంది అని అప్పుడే అనుకున్నాం. తీసాడు. అంటే అనిల్ రావిపూడి గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూడబోతున్నాడు. అసలు అంటే వెంకటేష్ గారు వచ్చారు కానీ నేను తక్కువ చేయకూడదు, కానీ మీరు చూడండి. మీ ముగ్గురు మైకులు పెట్టారు కదా, మీరు చూడండి సినిమా. అంటే ఇప్పుడు ఏదో నేను ఆన్లో ఉన్నాను, ఇంజక్షన్ ఎక్కించుకున్నాను. అయినా సరే హానెస్ట్గా చెప్తున్నా, మెగాస్టార్ చిరంజీవి గారు వన్ మ్యాన్ షో అంతే. పీక్స్ అసలు అంటే క్రింజ్ అన్నాడు. ఇప్పుడు బేసిక్లీ ఏమంటారు, అనిల్ రావిపూడి సినిమా క్రింజ్ అంటారు కదా. ఎందుకన్నారంటే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీరా, అందుకే క్రింజ్ అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత క్రింజ్ అనే పదం వాడరు. ఆ రేంజ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మొత్తం అంటే ఆక్యుపై చేసేసారు తన పర్ఫార్మెన్స్. ఎవరు కనబడలే పక్కన. ఆ రేంజ్ లో అసలు వన్ మ్యాన్ షో అనుకోవచ్చు బ్రో, వన్ మ్యాన్ షో అంతే. సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ బ్లాక్. అంటే అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి కెరియర్ లో అంటే చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150లో రీఎంట్రీ ఇచ్చారు ఆఫ్టర్ 9 years. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనిల్ రావిపూడి పటాస్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ అవుద్ది సినిమా అంతే. అబ్బో అది అయితే డేంజర్ అసలు. అసలు అది వచ్చినప్పుడు అయితే మెంటల్ వచ్చేసింది అసలు. ఒక పక్క వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్స్ కి, ఒక పక్క చిరంజీవి గారు వెంకటేష్ గారి సాంగ్స్ కి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ ఆపట్ల అనిల్ రావిపూడి. లేపుతూనే ఉన్నాడు సినిమాని. అయ్య బాబాయ్ అసలు అనిల్ రావిపూడి సంక్రాంతికి ఏదో తినొస్తున్నాడు అనుకుంటా. ఏదో కాక్టైల్ లాగా ఒక 2-3 బ్యానర్లు కలిపి తాగేసి రాస్తున్నట్టున్నాడు సినిమాని. ప్రతి సంక్రాంతికి కొడుతున్నాడు అబ్బా. నేను ఒకటి చెప్తున్నా, సంక్రాంతికి ఒక అనిల్ రావిపూడి గారికి కొంచెం దారి ఇచ్చేయండి. ఇంకే సినిమా అయినా సరే ఆయనకి ఎదురెళ్ళొద్దు. ఆయన ఏదో తాగి వస్తున్నాడు, ఏదో తాగి రాస్తున్నాడు. అసలు సంక్రాంతికి అయితే అది. అందరికీ నమస్కారం అండి. జాతిని ఇది వేరే. నువ్వు ఎందుకు పెట్టవయ్యా నువ్వు? పెద్ద అది వేరే. ఓకే సూపర్. ఇది దీనికి ఇది పెట్టండి, కెమెరా పెట్టండి. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు అయిపోయింది. రివ్యూ పక్కన పెట్టండి. ఇంకా చాలా బాగుంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత గ్లామర్ గా చూపించిన డైరెక్టర్ మా అనిల్ రావిపూడి. చాలా బాగుంటుంది. అది కావాలి. చాలా బాగా చూపించాడు అనిల్ రావిపూడిని. అనిల్ రావిపూడి గారు అంటాం కంటే కూడా అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి మా అన్నయ్య, మా మేనల్లుడు. అనిల్ రావిపూడి అనే వ్యక్తి మా మేనల్లుడు అంతే. మా అన్నయ్యని బాగా చూపించాడు. ఈ సంక్రాంతికి మా పెద్దల్లుడు మా అన్నయ్య అంతే. ఈజ్ ఏ గ్రేట్ మూవీ. చెప్పండి నవీన్ అయిపోయింది. సరే ఆపే చాలే, చాలా వచ్చింది ఇప్పుడు. నయనతార గారిది చిరంజీవి గారి కాంబినేషన్ అంటే ఎంతో మంది హీరోయిన్ కాంబినేషన్స్ మీరు చూసారు, అప్పటి నుంచి ఎలా అనిపించింది? అంటే నాకు చిరంజీవి గారితో ఏ హీరోయిన్ అయినా బాగుంటారండి. నాకు నయనతార గారు చాలా బాగున్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. కాంబినేషన్ కూడా బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతికి మెగాస్టార్ సంక్రాంతి అయిపోయింది అనుకోవచ్చా? ఈ సంక్రాంతి మా ఇంట్లో వారం రోజుల క్రితమే వచ్చింది మెగాస్టార్ సంక్రాంతి. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మాకు వారం రోజుల క్రితమే వచ్చేసింది. నిద్రపోట్ల వాళ్ళు. మీ అబ్బాయిలా అల్లుళ్ళ? అబ్బాయిలేనండి. అల్లుళ్ళు లేరు నాకు. ఈ మెగాస్టార్లు ఎప్పుడు నాతోనే ఉంటారు. అల్లుళ్ళు ఉండరు మాకు. మా కోడళ్ళు ఉన్నారు, మా అల్లుళ్ళు ఉండరు. నా మెగాస్టార్స్ వీళ్ళిద్దరే. మీరు సినిమా చూసారు కదా, ఇంకా చుట్టాలకు గానీ రిలేటివ్స్ గానీ ఏం చెప్తారమ్మా మనశంకర్ వరప్రసాద్? చూడమనే చెప్తా. మళ్ళీ మంచి మెసేజ్ ఉంది. అంటే యంగ్స్టర్స్ కు ఉంది, ఈ డైవర్స్ గురించి మంచి మెసేజ్ ఉంది. చూడమని చెప్తాను, నేనైతే చెప్తాను. ఒక్కసారి మెగాస్టార్ గారి స్టైల్లో. అమ్మో స్టైల్ అడగండి నన్ను, నాకు అలా తెలియదు, నాకు అలా రాదు. ఈ ఇయర్ అంతా ఇంకా మెగా ఫ్యామిలీ మేడం. ఇప్పుడు పెద్ద వస్తుంది. ఈ మూవీ ఒక మార్చి దాకా నడిపిస్తుంది.
అంటే ట్రోల్ చేస్తూ వచ్చారు కదా సార్ ఇప్పటి వరకు చాలా మంది దానిపై చేస్తారు మేడం ట్రోలింగ్ అన్నది 40 years నుంచి అలవాటైపోయింది. చిరంజీవి మూవీ వస్తుంది, మా ఫ్రెండ్స్ లోనే ఇప్పుడు ఉంటారు కదా మేడం వేరే ఫ్యాన్స్ కూడా, చిరంజీవి సినిమా అంటే ముందు నుంచే బాలేదు అని స్టార్ట్ చేసేస్తారు. అది చిరంజీవికి 40 years నుంచి అలవాటైపోయింది. ఇది అసలు నథింగ్ యాక్చువల్లీ. ఈ ట్రోలింగ్ ట్రోల్ లేకుండా ఉంటే ఏమో ట్రోల్స్ వల్ల హిట్ దాని వల్ల కూడా హిట్ అవుతున్నాయి. అలా ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ పాలిటిక్స్ ఎక్కువైంది ఇప్పుడు ఆంధ్రాలో. ఇప్పుడు చిరంజీవి వదిలేసినప్పటి నుంచి ప్లస్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా వెళ్ళినప్పటి నుంచి అక్కడ కూడా ట్రోలింగ్ ఉంది. సో మొత్తానికి ట్రోలింగ్ ఎక్కువైంది ఓవరాల్ గా. అదే బ్లెస్సింగ్స్ అంటారా? ఒక రకంగా బ్లెస్సింగ్. ఓకే. కాకపోతే వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు తగ్గదు. అది ఎప్పుడు ఎవర్ గ్రీన్. అది ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అది వాళ్ళ మూవీస్ ఏదొచ్చినా కానీ మేమే ఇప్పుడు మేము వాళ్ళ ఫ్యామిలీలో అందరి మూవీస్ చూడము. ఓన్లీ చిరంజీవి పవన్ కళ్యాణ్ తర్వాత చరణ్ కొద్దిగా చూస్తాం. సో అన్ని ఫస్ట్ డేనే చూస్తాం. ఈ ప్రీమియర్స్కే వస్తాము, మళ్ళీ రేపు వస్తాము. సో ఏంటంటే ఈ సంక్రాంతికి మా అమ్మ మొగుడు చిరంజీవి ఈ మూవీలో మొత్తం అసలు సంక్రాంతిని లాగేస్తాడు. ఇంకా వేరే ఛాన్స్ లేదు. మూవీలో ఆ చిరంజీవి ఎట్లయితే ఆ పిల్లలిద్దరి కోసం ఒక ఫాదర్ లాగా ఫైట్ చేశారో వాళ్ళిద్దరిని కాపాడడానికి అట్లా. సో ఆ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. చూసుకున్నావా చిరంజీవి గారిలో? చూసుకున్నా, అందుకే చెప్తున్నా ఇంత కాన్ఫిడెంట్ గా. అదే యా. ఇంకా వెంకటేష్ ఇంకా చిరంజీవి జోడీ కూడా చాలా ట్విన్ బ్రదర్స్ లాగే ఉంది. వెంకటేష్ ఎంట్రీ అయిన తర్వాతే వాళ్ళిద్దరిని చూసి కూడా నాకు చాలా ఆశ్చర్యం. హై అనిపించిన ఎలిమెంట్ ఏంటి నీకు? ఫాదర్ లో ఎట్లయితే బిహేవ్ చేశారో దాట్ ఎలిమెంట్ ఐ లైక్ ద మోస్ట్. యా. ఒకసారి మీరు ఫాదర్ అండ్ సన్ కదా, ఇప్పుడు డాడీ సినిమాలో అక్కి డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటారు కదా, మీరిద్దరు ఒక్కసారి అలా అనుకోవచ్చు. yes of course. అబ్బి డాడీ బోత్ ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్. Yeah, always. Thank you. ఆపే ఇంకా అన్నా ఆపేస్తున్నా, మళ్ళీ ఇంకోటి ఉన్నది ఫోన్ చేస్తారు, రివ్యూ ఉన్నది పోయాడు. సూపర్ అంటే సూపర్ డాన్స్ అయితే విరగ తీశారు బాస్ అండి. 2026 సంక్రాంతి మనదే. సూపర్ సూపర్ అది సినిమా. సూపర్